దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 29వ అధ్యాయం సామెతల గ్రంథము 18వ వచనము చదువుకుందాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. చదవబడ్డటువంటి ఈ వాక్య భాగంలో దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారని దేవుని వాక్యంలో చదువుతున్నాం. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఇలా రాస్తుంటుంది, వేర్ దేర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పరిష్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. అంటే ఎక్కడైతే మరి దేవుని మాట ఉండదో అక్కడ మనుషులు కట్టులేక తిరుగుతారు. ఒక కట్టడి లేకుండా తిరుగుతారు, కట్టు లేక తిరుగుతారు. ఇక్కడ కట్టు అని రాస్తుంది కదా, అంటే అర్థం ఏంటంటే కట్టడ లేక తిరగడం, నియమాలు లేక తిరగడం, నిబంధనలు లేక తిరగడం, ఒక ఆర్డర్ అనేది లేకుండా తిరగడం. కాబట్టి మనం లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, చెప్పేవారు లేకపోతే చెడిపోతారు అన్నట్లుగా. మరి దేవోక్తి లేకపోతే మనుషులు క్రమం తప్పుతారు, తమ జీవిత క్రమాన్ని మరి వాళ్ళకి ఇష్టమైనట్లుగా దాన్ని మలుచుకుని బ్రతికే అవకాశం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో ఒక క్రమం రావాలంటే దేవోక్తి ఉండాలి. దేవోక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని నుండి వచ్చే ఉపదేశం, దేవుని నుండి వచ్చేటువంటి మాట, దేవుని నుండి వచ్చేటువంటి మనకి ఏం కావాలో ఆ కౌన్సిలింగ్. కాబట్టి దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. ఈ దేవోక్తి మన జీవితాల్లో 3 రకాలుగా దేవుడు మనకి ఇస్తాడు. ఒకటి తన వాక్యం ద్వారా, 2 ఆయన కొన్నిసార్లు మనకి నడిపింపునివ్వడానికి మంచిలో చెడులో, ఎక్కడ మనం మంచిలో నడుస్తున్నామో చెడులో నడుస్తున్నామో తెలియదు కనుక తన ఉపదేశాన్ని ఆయన కళల ద్వారా లేదా కొన్నిసార్లు దర్శనముల ద్వారా మనతో మాట్లాడి ఆయన జవాబిస్తూ మనల్ని నడిపిస్తుంటాడు. అందుకే ఇక్కడ రాస్తుంది కదా ఇంగ్లీష్ బైబిల్లో, వేర్ దేర్ ఈజ్ నో విజన్ అని. ఎక్కడైతే దర్శనం ఉండదో, ఎక్కడైతే దేవోక్తి ఉండదో, ఇంగ్లీష్లో విజన్ అని రాస్తుంది. విజన్ అంటే దర్శనము లేని లేదా దేవోక్తి లేని ప్రజలు కట్టులేక తిరుగుతారు. 3వదిగా దేవుడు ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఉపదేశము, ఆ కౌన్సిలింగ్ అనేది మార్నింగ్ ఉదయకాలము దేవుడు తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా ఇచ్చేటువంటి సందేశం ద్వారా నిన్ను నన్ను నడిపించాలని ఆయన అనుకుంటాడు. కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు మన జీవితం, ఆయన ఉపదేశం ఇచ్చినప్పుడు మనకి ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఏ దిశలో వెళ్ళాలో, ఏ దిశలో వెళ్ళకూడదు, ఏం చెయ్యకూడదు, ఏమి చెయ్యొచ్చు, ఇవన్నీ దేవుడు మనల్ని ప్రేమించి చెప్పేటువంటి ఉపదేశం. అదే దేవోక్తి. ఆ దేవోక్తి 3 రకాలుగా దేవుడు మనకిస్తున్నాడు. ఒకటి వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము నీవు నేను చదవడం ద్వారా, వినటం ద్వారా. అది దేవుడు కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఒక దర్శనము ద్వారా నీకు ఆయన చెప్పవచ్చు, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా. ఎందుకంటే పూర్వము దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. పూర్వము దేవుని వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చింది. మనం చదువుతాము ఆదికాండం 15వ అధ్యాయంలో, అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చి ప్రత్యక్షమై, అబ్రహామా నేను నీకు కేడము, నేను నీకు మరి బహుమానమై ఉన్నాను అని చెప్పినప్పుడు ఆయన చెప్తాడు, దేవా మరి నీవు నాకు కేడము బహుమానం అయితే నీ బహుమానం అత్యధికం అవుతుంది అంటే మరి నా పరిస్థితి ఇలా ఉంది అని ఆయన చెప్పాడు. అక్కడ దేవుడు సంభాషించాడు, తన భవిష్యత్తును చెప్పాడు దేవుడు. అక్కడ తన సంతతి ఏమవుతారో చెప్పాడు దేవుడు. అక్కడ ఆ వాక్కు ద్వారా, ఆ వాక్యము ద్వారా, ఆ రోజు ఆయనకు ప్రత్యక్షమైన ఆ వాక్యము చాలా గొప్పది. ఆ రోజు ఆయనకు ప్రత్యక్షమైనటువంటి వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈ రోజున మనకు శరీరధారిగా ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఆ తదుపరి మనకు గ్రంథంగా కనబడుతున్నదే వాక్యము. ఈ వాక్యము ద్వారా ఆయన మనతో ప్రతిరోజు ముచ్చటిస్తాడు. మనకి వాక్యము అనేటువంటి కట్టు లేకపోతే
ఈ వాక్కు అనే కట్టు లేకపోతే, ఈ దర్శనం అనే ఈ యొక్క విజన్ అనే కట్టుబాటు లేకపోతే, ఈ దేవోక్తి అనే కట్టుబాటు లేకపోతే, మన జీవితాలు, మన భక్తి జీవితాలు వ్యర్థమైపోతాయి. మన భక్తి జీవితం అంతా నిష్ప్రయోజనం అయిపోద్ది. కాబట్టి మనము దేవోక్తితో, దేవోక్తితో నడవాలి. దినమంతా ఆయన వాక్కు చేత, దినమంతా ఆయన మాట చేత, ఆ ఉదయకాలం ఆయన మాట మనం విన్నప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు, ఆ రోజంతా మనకెంతో హాయినిస్తుంది, ఎంతో బలాన్నిస్తుంది, ఎంతో శక్తినిస్తుంది. అందుకోసమే దేవుడు ఎల్లప్పుడూ నీతో, నాతో తన వాక్యం ద్వారా, నువ్వు చదివినప్పుడల్లా ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు విన్నప్పుడల్లా తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన నీకు కొన్ని దర్శనముల ద్వారా నిన్ను చక్కగా ఆయన నడిపిస్తాడు. కాబట్టి ప్రతి ఉదయం ఆత్మీయ ఆహారంగా చాలా చక్కటి ఉపదేశం దేవుడు మనకు ఇస్తూ ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అనుదినం దేవుడు తన వాక్యాన్ని బట్టి 119వ కీర్తన 105వ వచనంలో అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు అని అంటాడు కదా భక్తుడైన దావీదు. అవునండి, దేవుని వాక్యము మన పాదములకు దీపం, మన త్రోవలకు ఏంటండి అది వెలుగునిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనము పట్టుకుని నడవాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యము వెలుగైనప్పుడు మన ముందున్న చీకటంతా పారద్రోలబడుతుంది. మన ముందున్నటువంటి చీకటి దారులన్నీ వెలుగుమయంగా మారిపోతాయి. అజ్ఞానంలో మనం నడవం. ఒకవేళ అజ్ఞానంలో నడిస్తే మనం నశించిపోయే ప్రమాదం ఉంది. కనుకనే దేవుని వాక్యము నీకు నాకు ఒక టార్చ్ లైట్ లాంటిది. మనము చీకటి దారుల్లో వెళ్లకుండా, మనము మనకిష్టమైన మార్గాల్లో తొలగిపోకుండా ఆ వాక్యం మన సరళమైన మార్గంలో నడిపిస్తుంది. కనుక దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. ఎందుకు అంటే, ఏలీ అనేటువంటి దైవజనుడి కాలంలో ప్రజలు న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు చదివినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ప్రజలు, ఒక న్యాయాధిపతి పుట్టి కొన్నాళ్ళు వాక్యాన్ని బోధించినప్పుడు వాళ్ళు క్రమంగా ఉండేవాళ్ళు. ఆ న్యాయాధిపతి మరణించిన తర్వాత మళ్ళీ ఎవడి ఇష్టానుసారంగా వాళ్ళు నడిచేవారట. ఒక క్రమం లేకుండా, ఒక కట్టడ లేకుండా బ్రతికారు. అప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే, శత్రువులు వాళ్ళ మీదకి పంపించేవాడు. శత్రువులు వచ్చేసి వాళ్ళని అణిచివేసేవాళ్ళు. శత్రువులకు బానిసలుగా మారిపోయేవాళ్ళు. మళ్ళీ దేవా మమ్మలను జ్ఞాపకం చేసుకోవా, కనికరించవా అని వాళ్ళు మొరపెట్టినప్పుడు మళ్ళీ ఒక న్యాయాధిపతిని పంపించేవాడు. అట్లా వాళ్ళ జీవితంలో ఒక రొటీన్గా మారిపోయి ఒక కట్టుబాటు లేని జీవితాలు జీవించారు. అదే న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా అదే మనం చదివితే. కాబట్టి ఒక కట్టడ అనేది మనకు తీసుకుని వచ్చేది, కట్టుబాటులో నడిపించేది, పద్ధతిలో నడిపించేది, క్రమంలో నడిపించేది దేవుని వాక్యం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక క్రైస్తవుడు క్రమంగా బ్రతుకుతాడు అన్న పేరును దేవుని వాక్యాన్ని బట్టి మనం తీసుకురాగలుగుతాం. వీళ్ళు దేవుని మందిరానికి వెళతారు, వీళ్ళు చర్చికి పోతారు, చాలా క్రమంగా ఉంటారు. ఈ క్రమం ఎక్కడిది? ఈ కట్టుబాటు ఎక్కడిది అని అంటే, దేవుని వాక్యాన్ని బట్టి, లేదా దేవోక్తిని బట్టి. మన ఇష్టం వచ్చినట్లుగా మనం బతకడానికి మనం లోకానుసారులం కాదు. మనం ఒకప్పుడు జీవించాము మన ఇష్టానుసారంగా, మనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాము. కానీ నేడు మనం దేవుని బిడ్డలమైనప్పుడు ఆయన మనకు ఒక కట్టడిచ్చాడు, ఒక కట్టుబాటు ఇచ్చాడు మనకి, ఆయన వాక్కునిచ్చాడు. దీని ప్రకారంగా నడవమని నిరంతరము తన ఆత్మ ద్వారా మనల్ని కౌన్సిల్ చేస్తూ, సేవకుల ద్వారా గద్దిస్తూ, హెచ్చరిస్తూ, బుద్ధి చెప్తూ, ఆయన మనల్ని ఎప్పటికప్పుడే మనం సరిదిద్దుతున్నప్పుడు మనం మార్చుకోకపోతే ప్రమాదం, నడవకపోతే ప్రమాదం. చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ పోలీసు లేకపోతే, సిగ్నల్ లైట్స్ వెలగకపోతే ఎలాగుంటుందండి అక్కడ ట్రాఫిక్? అస్తవ్యవస్థంగా ఉంటుంది. ఇటు పోయేవాడు అటు పోతాడు, అటు వచ్చేవాడు ఇటు వచ్చాడు, యాక్సిడెంట్లు జరుగుతాయి. అదే సిగ్నల్స్ ఉండి, అదే ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉంటుందా? అది ఆ కట్టడి అనేది ఉంది కదా, అక్కడ ఒక నిబంధన అనేది ఉంది కదా. ఆ నిబంధన ఇటు పోయేవాళ్ళు అటు జాగ్రత్తగా ఎటువంటి ప్రమాదాలు లేకుండా పంపించినట్లుగానే దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవోక్తి వింటున్నప్పుడు భార్య ఎట్లా నడవాలి,
భర్త ఎలా నడవాలి, పిల్లలు ఎలా నడవాలి, కుటుంబం ఎట్లా నడుచుకోవాలి, సంఘం ఎట్లా నడవాలి, సేవకుడు ఎట్లా నడవాలి, అందరికీ ఎవరికి ఏ పార్ట్, ఎవరికి ఏది కావాలో ఆ కట్టడ, ఆ కట్టుబాటు, ఆ కట్టు, ఆ దేవోక్తి ఇవ్వబడుతుంది. ఆహా! ఎంత అద్భుతమో చూడండి. కాబట్టి దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుతారు. అదే దేవోక్తి ఉంటే మన జీవితాలు చాలా బావుంటాయి. దేవోక్తి ఆహ్, రాని రోజులు ఉన్నాయి. అది ఏలీ కుమారుల కాలంలో. ఏలీ అనేటువంటి ఒక దైవజనుడు షిలోహు అనే ప్రార్థనా మందిరంలో యాజకత్వం చేస్తున్నటువంటి రోజులు. ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ. ఆ టైంలో సమూయేలు గారు మనకు తెలుసు. సమూయేలు గారు బాలుడైన సమూయేలు. ఆయన దగ్గర దేవుని మందిరంలో పరిచర్య చేస్తా ఉన్నాడు. దీపాలు శుభ్రం చేసి వెలిగించటం, దేవాలయం ఊడ్చటం, పరిచర్య చేస్తూ దేవుని మందిరంలో బాలుడు చిన్ని చిన్ని నడకలతో చక్కగా ఆనందంగా ఆ పిల్లవాడు తిరుగుతున్న రోజులవి. ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులు భ్రష్టులై దేవుని మందిరానికి వచ్చే స్త్రీలను పాడు చేస్తూ, లంచగొండులై, క్రమం తప్పి, తండ్రి మాట కూడా విననొల్లనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళారు. వాళ్ళని గురించి రాస్తుంది ఏంటంటే, యెహోవాను ఎరుగనటువంటి వారు అని రాస్తుంది. వారు యెహోవాను ఎరుగనటువంటి వారు. వారికే దేవుని వాక్యము దేవుడే ఎరగనప్పుడు మరి అక్కడున్న పిల్లోడు, చిన్నపిల్లోడు, బాలుడు, ఆయనకేం తెలుస్తుంది? కానీ దేవుడు ఈ బాలుడి దగ్గరికి వచ్చాడు. దేవోక్తి ఈయన దగ్గరికి వచ్చింది. ఇతడు యాజకుడు. యాజకుడుకు తండ్రి చెప్తే సరిపోతుంది. అతడు ఏం చెప్తున్నాడు, అతడు ఏం జీవిస్తున్నాడు, ఆ జీవితాన్ని వాళ్ళు అనుసరిస్తే బాగుండేది. కానీ వాళ్ళు అనుసరించలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. ఒక క్రమం లేకుండా జీవించారు. భయంకరంగా జీవించారు. దేవుని కోపం వారి మీదకి వచ్చి నశించిపోయే విధంగా జీవించారు. ఆయన ఆ పవర్స్‌ను ఉపయోగించలేకపోయాడు. అవసరమైతే వాళ్ళని ప్రధాన యాజకుడు అంటే ఆయనే అందరికంటే పెద్దోడు. తన కొడుకులు తప్పు చేస్తున్నప్పుడు అసలు మీరు దీనికి అర్హులు కాదురా అని వాళ్ళని వెంటనే డిస్మిస్ చేసి అవతల పడేయచ్చు. కానీ ఆయన అది చేయలే. కొడుకులని వాళ్ళని వెనకేసుకొచ్చాడు. ప్రతిగా ఏం జరిగిందంటే యాజకత్వం అనేదే లేకుండా పోయింది వాళ్ళ కుటుంబంలో. దేవోక్తి దేవోక్తి లేక బ్రతికారు వీళ్ళు. ఏలీ కుమారులు. అసలు ఏలీ కుటుంబమే కోల్పోయింది. ఏలీ కుటుంబం యాజకత్వాన్ని కోల్పోయింది. ఎంత బాధాకరమైన విషయమో. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గమనించినట్లు దేవుని బిడ్డలారా, కట్టడ, దేవోక్తి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. దేవోక్తి వచ్చింది ఆయన దగ్గరికి. దేవుడు మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు ఒక అద్భుతమైనటువంటి ప్రవక్తగా ఇశ్రాయేలులో వెలసిల్లాడు. ఈ రోజున మన అందరి దగ్గరికి దేవోక్తి వస్తుంది ప్రతిరోజు. గుర్తుపెట్టుకుందాం. మనం యెహోవాను ఎరుగనటువంటి వారంగా ఉన్నామా? ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగని వారంగా ఉన్నామా? ఎరిగిన వారముగా ఉన్నామా? నిత్యము ఇక్కడున్న యవనస్తులు, పెద్దలు అందరూ కూడాను మనం కౌన్సిలింగ్ చేయబడుతున్నాం, ఉపదేశం చేయబడుతున్నాం. ఎవ్రీ మార్నింగ్ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక కట్టడ చెబుతున్నాడు. దేవోక్తి నీ దగ్గరకు వస్తుంది. దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది. దేవుని ఉపదేశం నీ దగ్గరకు వస్తుంది. మన దగ్గరకు వస్తుంది ఆయన. ఆయన వచ్చే రోజు మనం ఆయన దగ్గరకు వస్తున్నాం. ఆయన మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన మనల్ని కలుసుకుంటున్నాడు తన మాటల ద్వారా. మనము ఆయనను కలుసుకుంటున్నాం ప్రార్థించటం ద్వారా. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆయనతో మాట్లాడుతున్నాం. మన సమస్యలు దేవుడికి చెప్పుకుంటున్నాం. ఆయన మనతో చెప్తున్నాడు. ఎంత గొప్ప ఉపదేశమో! ఈ ఉపదేశంతో మనం ముందుకు నడుస్తున్నాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. దేవోక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవోక్తిని నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే కట్టడను లేదా ఆ కట్టును నీవు తప్పినట్లయితే మనము ఆశీర్వాదాన్ని కోల్పోతాం. కనుక ఇక్కడ అంటున్నాడు, దేవోక్తి లేని ఎడల క్రమం ఉండదు. దేవోక్తి లేకపోతే క్రమం ఉండదు, కట్టడ ఉండదు, నియమం ఉండదు, నీతి ఉండదు. కనుక ఒక ఆర్డర్ ఉండదు. దేవోక్తి కోసం మనం మొరపెట్టాలి. ప్రతిరోజు నువ్వు రాత్రి వేళ అడుగు దేవుణ్ణి, దేవా రేపు నేను నీ ఉదయం నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నాతో మాట్లాడవా, నాకు జవాబు ఇవ్వవా, నేను ఈ సమస్యలో ఉన్నా, నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నా కుటుంబం ఇలా ఉందయ్యా, నేను ఇలాగున్నాను ప్రభువా,
నా పిల్లల క్రమం లేదయ్యా, నా కుటుంబం క్రమం లేదు. నీ ఓ నీ నీ మాట కావాలి నాకు. నీ వాక్కు కావాలి. నీ దేవోక్తి ద్వారా నన్ను బలపరచయ్యా. నేను ఇలా చీకిపోయి ఉన్నా, ముక్కలైపోయింది నా హృదయం. ఇదిగో ఇలా నా మనసు దెబ్బతినిపోయింది. ఇలా నా కుటుంబం ఫెయిల్ అయిపోయింది. ఒక మాట చెప్పవా ప్రభువా? నాకొక మాట చెప్పు అని గనక మనం అడిగినట్లయితే, ఆనాడు అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. అలాగనే అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి దేవోక్తి వచ్చింది. దేవుని వాక్యం యోహానుకి వచ్చింది. జకర్యా కుమారుడైన యోహాను అరణ్యంలో, యోదయ అరణ్యంలో ఉంటే ఆయన దగ్గరికి వచ్చింది దేవుని వాక్యం. నీ దగ్గరకు, నా దగ్గరకు వస్తూ ఉంది దేవుని వాక్యం. ప్రతిరోజు వస్తూ ఉంది. కానీ మారకపోతే, ఆ దేవోక్తిని మనం తీసుకోకపోతే చాలా ఇబ్బంది అయింది. కనుక నా మనసుకి ఏది నచ్చితే అది చేస్తాను, నాకు నచ్చింది చేస్తాను, నాకు నచ్చింది తింటాను, నాకు నచ్చింది మాట్లాడతాను, ఏదంటే అది చేస్తాను, నా నిర్ణయాలు నావి, నా ఇష్టం నాది. అంటే నచ్చొచ్చు, నీ ఇష్టం నీకు చేయొచ్చు, నా ఇష్టం నేను చేసుకోవచ్చు. కానీ 90% దేవుడికి నచ్చదు మన పద్ధతులు. 90% నా పద్ధతులు ఏవీ దేవుడు అంగీకరించడు. ఎందుకు అనంటే, మనం ఏం చేసినా మన కోరికలను అనుసరించి చేస్తాం. ఏది చేసినా మనలో ఉన్న ఇచ్చలను బట్టి చేస్తాం. మన ఇష్టాలను చేసుకుంటూ పోస్తాం కానీ, మన ఇష్టాలను చేస్తాం కానీ, దేవుడిచ్చే ఆ గైడ్ లైన్స్ని మాత్రం తీసుకోం. ఆయన ఇచ్చే గైడెన్స్ని తీసుకోం మనం. కాబట్టి అడగాలి, ప్రభువా నన్ను కౌన్సిల్ చేయవా, నాకు ఉపదేశం చేయవా ప్రభువా, నాకు ఆలోచన చెప్పవయ్యా, నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధించవా ప్రభువా. నాకేమీ తెలియట్లేదయ్యా, అసలు నాకేమీ అర్థం కావట్లేదు ప్రభువా. నేను ఇది చెయ్యాలో చేయకూడదు, ఈ ఉద్యోగానికి పోవాలో పోకూడదు, ఈ పని నేను చెయ్యొచ్చో చేయకూడదు, అర్థం కావట్లేదయ్యా నాకు అని మనమందరం దేవుని బిడ్డలంగా నిత్యము దేవోక్తి కోసం మనం ఎదురు చూడాలి. దేవుని మాట కోసం మనం ఎదురు చూడాలి, ప్రార్థించాలి. తొందరపడక, అనాలోచనగా వెళ్ళక దేవుని ఆలోచన కోసం మనం కనిపెడదాం. ప్రతి ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు, దానికోసం మనం ఎదురు చూద్దాం. ప్రార్థనాపూర్వకంగా మనం విందాం దేవుని వాక్యాన్ని. ఆ యొక్క మాటల్ని, ఆయన ఇచ్చిన ఆ వాక్కును ఇంప్లిమెంట్ చేయాలి, మనం అనుసరించాలి, వినటమే కాదు. అప్పుడు అది మన జీవితానికి ఎంతో మేలుకరంగా మారుతుంది. దేవుడు నీతో నాతో మాట్లాడే ప్రతి మాటను ఉదయకాలం తీసుకుని, దేవుడు నాతో మాట్లాడాడు అని సంతోషపడటమే కాదు, కానీ దాన్ని ఆ రోజు నెమరు వేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ వాటిని మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగానికి వెళ్తాం, కొన్ని మనకు అర్థం కావు, అక్కడ సఫర్ అనుభవిస్తూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం, పై బాస్తో తిట్లు తింటూ ఉంటాం, పై ఆఫీసర్తో మాట్లాడుతూ ఉంటాం, తోటి సహోద్యోగితో మాట్లాడుతూ ఉంటాం. ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎందుకురా ఈ ఉద్యోగం నేను చేస్తున్నాను అనిపిస్తుంది. కొన్నిసార్లు నేను ఎందుకు అసలు ఇదంతా అవసరమా నాకు అనిపిస్తుంది. కానీ అలాంటప్పుడు దేవుని యొక్క ప్రభు యొక్క కౌన్సిలింగ్ మనకు అవసరం, ప్రభు నడిపింపు అవసరం, ఆయన దేవోక్తి అవసరం, మనకు ఆయన దర్శనం అవసరం, ఆయన విజన్ అవసరం, ఆయన నడిపింపు అవసరం. అప్పుడు ఆయనకి చెప్తాడు. ఎలా మాట్లాడతాడండి ఆయన? ఎలా చెప్తాడు? 3 విషయాలు చెప్పాను నేను. 1 వాక్యం ద్వారా, 2 దర్శనముల ద్వారా, 3 సేవకుల ద్వారా. కాబట్టి దేవుడు నిన్ను ఏ రీతిగానైనా ఆయన కౌన్సిల్ చేయడం, తన ఆత్మ ద్వారా ఏ విధంగానైనా మనల్ని కౌన్సిల్ చేసి ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు వైపు చూద్దాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఈనాటి సమాజానికి ఏమి లేదు అనుకుంటున్నారు మీరు? మనం ఏమనుకోవాలి? ఈనాటి సమాజానికి కట్టు లేదు. ఈనాటి యువతకు, మన దేశానికి కట్టు లేకుండా పోయినట్టుగా కనిపిస్తూ ఉంది. మనిషికి కట్టు కావాలి, అప్పుడు మనం క్రమం తప్పకుండా బ్రతుకుతాం. అటువంటి క్రమం, అటువంటి కట్టు దేవా నాకు అనుగ్రహించి నడిపించమని ఆయన మనకు అనుగ్రహించి, మన దీవించి బలపరుస్తాడు కనుక ఆయన వైపు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీవు నమ్మదగిన దేవుడవు తండ్రి, మంచివాడవు, మాకు చాలిన దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
ఒక నూతనమైన రోజును మేము చూడటానికి మేము భక్తులమని, పరిశుద్ధులమని, నీతిమంతులమని కాదు గాని తండ్రి, నీ నీతిని మాకిచ్చి, నాయన నీ కృపను మాకిచ్చి, నీ వాత్సల్యాన్ని బట్టి మమ్మలను సజీవ లెక్కలో ఉంచి, ఉదయకాలమే నీ సన్నిధిలోకొచ్చి నీ స్వరం వినే భాగ్యము నాకు మాకు ఇచ్చినందులకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంది సామెతలు 29:18లో, నాయనా దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు అని, నీ ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు అని. నీ నీ మేము కట్టు లేకపోతే, మాకు క్రమం లేకపోతే మేము నాయన నశించిపోతామయ్యా. కనుకనే మమ్మలను ప్రేమించి తండ్రి, నీ వాక్కును, నీ దర్శనమును, నీ యొక్క సేవకులను ప్రభు మా ముందు పెట్టి మమ్మల్ని దినదినం ప్రభు గైడ్ చేస్తూ, మమ్మల్ని నడిపిస్తూ, నీ ఆత్మ సహాయముతో మమ్మలను సరళమైన దారిలో నడిపిస్తున్నందులకే స్తుతులు అర్పిస్తున్నాం. ఇంకా మాకు నాయనా మా ఇష్టాలు, మా ఇచ్చలు, మా కోరికలు కొన్నిసార్లు మమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. అందుకే మేము చేయుచున్న పనులలో, ఉద్యోగాల్లో, సేవలో ఎక్కడైనా సరే ప్రభువా, మీ తోడు, మీ మాట, మీ యొక్క నాయన నడిపింపు లేకపోతే మా బ్రతుకులు వ్యర్థమైపోతాయి నాయన. కాబట్టి మీ మాట చేత మమ్మల్ని బలపరచండి నాయన. ఉదయకాలమే మీరు మాతో మాట్లాడుతున్నారు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారని. నీ దేవోక్తి మాకిచ్చి మమ్మల్ని బలపరిచి దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.